పేదల గురించి అణగారిన వర్గాల గురించి మాట్లాడినందుకే జైల్లో వేసిరు అనుకోవచ్చు మిమ్మల్ని. తప్పనిసరిగా ఇవి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఈ పాలకులు ఎప్పుడైనా సరే ప్రజల వైపు నిలబడి మాట్లాడే వాళ్ళను, దళిత అణగారిన వర్గాల పథకాలు ప్రవేశపెట్టి హక్కును చేర్చుకునేదే పాలకులు కదా సార్. తక్కువ సంఖ్యలో ఉన్న యజమానులే ఎక్కువ సంఖ్యలో ఉన్న బానిసల్ని పీడించారు. ఈ మెజార్టీ ప్రజలకు సంబంధించి వాళ్ళ ఈ దళిత అణగారిన వర్గాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వానికి దగ్గరయ్యే రోజులు ఎప్పుడు వస్తాయి సార్? పేద ప్రజల చేతుల్లోకి, సామాన్యుల చేతుల్లోకి పవర్ రావాలి. కొందరు కమ్యూనిస్టు పార్టీ, మరికొందరు విప్లవ పార్టీల నాయకత్వంలో చేస్తారు. వీళ్ళందరూ కలిసి ఎప్పుడో ఒక దారిలోకి వస్తారు. ఈ దారిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ అనేది అది చిచ్చు కాదు. మాలలో మాత్రం ఇది చిచ్చు, దళితులను విడదీసే పని ఇది అంటారు. మాదిగలు 28 లక్షల మంది ఉన్నారు, మాలలు 15 లక్షల మంది ఉన్నారు. మాలలు ఎక్కువగా ఉపయోగించుకున్నారు, మాదిగలు తక్కువ ఉపయోగించుకున్నారు. కానీ మీరు అన్నట్లు నిజంగా పాలకులు మిమ్మల్ని ఆడిస్తున్నట్టు మీకు అనిపించట్లేదా సార్? అధికారంలో ప్రతి ఒక్కరు వాడుకోవాలని చూస్తాం, కానీ వాడుకోబడేటట్లు మీరు ఎందుకు చేస్తున్నారు అనేది నా ప్రశ్న. బొలిపెట్టి తొక్కేస్తాం, ఎక్కేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని మాట్లాడితే, రాజ్యాంగంలో అంబేద్కరే చెప్పిండని, అంటే కొన్ని ఏళ్ల తర్వాత ఈ రిజర్వేషన్ ఉండొద్దు, తీసేయాలని చెప్పిండని మనం విన్నాం. ఇన్నేళ్ల తర్వాత ఇంకెక్కువ కావాలి, తక్కువ కావాలని అడగడం ఇంకా అది న్యాయమా సార్? 10 సంవత్సరాల కాలంలో నా ప్రజలందరూ అభివృద్ధి అవుతారు అని కోరుకున్నాను. పరిపాలించినటువంటి వాళ్ళు సరిగ్గా రాజ్యాంగాన్ని అమలు చేయాలి. అమలు చేయలేదంటే ఇంకా లోపాలు కొనసాగుతున్నాయి. అందుకే అంబేద్కర్ కోరుకున్న రిజర్వేషన్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రొఫెసర్ కాసిం గారు చూడ్డానికి క్లాస్గా ఉంటారు, బట్ మాస్ ప్రొఫెసర్ అని చెప్పొచ్చు. సార్ని వెల్కమ్ చేద్దాం. చాలా విషయాలు అడిగింది సార్. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు సార్? ఫైన్. లుక్ మాత్రమే క్లాస్ ఉంటుంది సార్, మీరు మాట్లాడే ప్రతి మాట మాస్గానే ఉంటుంది. అంటే మనము వచ్చిన జీవితం అంతా కూడా సామాన్య ప్రజల నుంచి వచ్చాం కదా. ఈ సామాన్య ప్రజల నుంచి రావటం వలన సమాజంలో, భారతదేశంలో అట్టడుగు వర్గం, అట్టడుగు కులం, అట్టడుగు వర్గం, అట్టడుగు కులం, ఆర్థికంగా పేదలు, సామాజిక నిర్మాణంలో అంటరాని సమాజం నుంచి వచ్చిన వాళ్ళు కనుక వారి జీవితము, మన బాల్యమంతా ఆ జీవితమే మన చుట్టూ వ్యాపించి ఉంటుంది, పరిభ్రమిస్తూ ఉంటుంది. కనుక ఆ ప్రభావాలు సహజంగా మన జీవితంలో భాగమవుతాయి. తర్వాతి కాలంలో బుద్ధి జ్ఞానం తెలిసాక తిరిగి మళ్ళీ ఎవరి కోసం మనం పనిచేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ మాస్ కోసమే పనిచేయాలి. ఎందుకంటే మధ్యతరగతి గురించి వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. మధ్యతరగతి అంటే ఉద్యోగులు, క్లర్కులు, చిన్న చిన్న వీళ్ళందరూ వ్యాపారస్తులు. వాళ్ళకి డబ్బు ఉంటుంది, వాళ్ళకి గొంతు ఉంటుంది, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోగలుగుతారు. ఎగువ తరగతి అయితే వాళ్ళకి అన్ని సాధనాలు ఉంటాయి. వాళ్ళు నేరుగా మంత్రుల దగ్గరికి వెళ్ళగలుగుతారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళగలుగుతారు, వాళ్ళ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. వాళ్ళకి సమస్యలు ఉండటమే తక్కువ ఉంటుంది. ఇక ప్రధానంగా మనం ఎవరి వైపు నిలబడి మాట్లాడాలంటే మాస్ వైపు నిలబడి మాట్లాడాలి. అక్షర జ్ఞానం లేని ప్రజలు, సంపద లేని ప్రజలు, అణగారిన వర్గాలు, రాజ్యాధికారం లేని ప్రజలు, సమాజానికి దూరంగా నెట్టివేయబడిన ప్రజలు, వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. మన పాండిత్యాన్ని, మన జ్ఞానాన్ని, మనం ఏదో యూనివర్సిటీలో చదువుకున్న భాషనంతా తీసుకెళ్ళి మనం వాళ్ళ మీద రుద్దకూడదు, వాళ్ళ నెత్తి మీద వేయకూడదు. కనుక ఆ ప్రజలు నాట్లేసేవాళ్ళు, కూలి చేసేవాళ్ళు, వరం చెక్కేవాళ్ళు, కోత కోసేవాళ్ళు, కుప్పగొట్టేవాళ్ళు, ఈ సామాన్య ప్రజలు, శ్రామికులు, కంపెనీలో పనిచేసేవాళ్ళు, రోడ్లు ఉడిచేవాళ్ళు, ఈ ప్రజలందరూ ఏ భాషలో మాట్లాడతారో, వాళ్ళకి ఏ భాషలో మాట్లాడితే అర్థమవుతుందో ఆ భాషలోనే మనం సమస్యని అర్థం చేయించాలి. వాళ్ళకు చేరవేయడానికి, వాళ్ళకు చేరవేయాలి. భావాలైన, అభిప్రాయాలన్నా వాళ్ళకు చేరాలంటే వాళ్ళదైన భాషలోకి తీసుకెళ్ళాలి. అందుకోసం మనం యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ కనుక, ఒక ప్రొఫెసర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కనుక ఆ డ్రెస్ కోడ్లో ఆ పద్ధతిలో ఉంటాం. కానీ యాక్చువల్ మన జీవితం అంతా ఈ దేశంలో మాసెస్కు సంబంధించిన జీవితం. ఓకే, అంటే ఇంత మాస్గా ప్రొఫెసర్ కాసిం ఉన్నాడు, అట్లా పేదల గురించి, అణగారిన వర్గాల గురించి మాట్లాడినందుకే జైల్లో వేసిరు అనుకోవచ్చా మిమ్మల్ని? ఎగ్జాక్ట్లీ. అంటే మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనేది చాలా ముఖ్యం. సమాజంలో చాలా మంది మాట్లాడతారు, టీవీలలో
భాగవత ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, రామాయణ పారాయణం చేసే వాళ్ళు ఉంటారు, భారతం గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, లేకపోతే హాస్యం గురించి చెప్పే వాళ్ళు ఉంటారు, లేకపోతే వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పే వాళ్ళు ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, యోగ విద్య గురించి చెప్పే వాళ్ళు ఉంటారు. రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళ పద్ధతులు వాళ్ళ విషయాలను చెప్తూ ఉంటారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజల కోసం మనం ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఏ ప్రజల కోసం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం? ఈ దేశంలో ఉన్న పేద ప్రజల కోసం మాట్లాడినప్పుడు, ఆ పేదరికాన్ని గురించి మాట్లాడినప్పుడు, దోపిడీ గురించి మాట్లాడినప్పుడు, దౌర్జన్యం గురించి మాట్లాడినప్పుడు, అడ్రాంతనం గురించి మాట్లాడినప్పుడు, వాటి పరిష్కారానికి సంబంధించిన మార్గాల గురించి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఇవి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఈ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? దోపిడీ పోవాలి, పోకూడదు అనుకునే వాళ్ళు, దౌర్జన్యం ఉండాలనుకునే వాళ్ళు, అడ్రాంతనం ఉండాలనుకునే వాళ్ళు ఎవరుంటారంటే పరిపాలకులు ఉంటారు, పాలించే వాళ్ళు ఉంటారు, దేశాన్ని పాలించే వాళ్ళు ఉంటారు, రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు. సహజంగా వాళ్ళకి ఇష్టం ఉండదు ఇది మాట్లాడితే. ఇష్టం ఉండదు కనుక ఎవరైతే బలమైన గొంతు ఉంటుందో, ఎవరైతే బలంగా సమస్యని మాట్లాడగలుగుతారో వాళ్ళ గొంతును నొక్కేయాలని చూస్తారు. అది తాత్కాలికమే. సంవత్సరమో 6 నెలల్లో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో జైల్లో పెడతారు. కానీ మళ్ళీ భావాలని అయితే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూనే ఉంటాం కదా. నన్ను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినంత మాత్రాన ఆ కొద్ది రోజులు 5 నెలలు 6 నెలలు సంవత్సరమో నా నోరు నొక్కగలిగారు. కానీ నేను జైల్లో కూర్చొని రాసుకోగలిగేటటువంటిది అయితే వాళ్ళు ఆపలేరు కదా. నా ఆలోచన అయితే ఆపలేరు కదా. మనిషి భౌతికంగా బయట మాట్లాడలేదు. కానీ తిరిగి మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నా కదా. కనుక తాత్కాలికంగా ఈ పాలకులు ఎప్పుడైనా సరే ప్రజల వైపు నిలబడి మాట్లాడే వాళ్ళను, వాళ్ళ గొంతుల్ని ఆపాలని ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో నా గొంతును కొన్నాళ్ళు ఆపారు. అంటే నిజంగా పాలకులకు ఆ ఉద్దేశం ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా అంటే ప్రజల గురించి ఆలోచించేదే వాళ్ళు, పేదలకు న్యాయం చేసేదే వాళ్ళు, ఈ దళిత అణగారిన వర్గాలకు పథకాలు ప్రవేశపెట్టి హక్కును చేర్చుకునేదే పాలకులు కదా సార్? ఎస్, మీరు మంచి మాట అడిగారు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక కాలంలో మనకు బానిస సమాజం ఉన్న రోజుల్లో బానిస యజమానులు ఉండేవాళ్ళు. బానిసలు మెజార్టీగా ఉండేవాళ్ళు, యజమానులు మైనార్టీగా ఉండేవాళ్ళు. కానీ మైనార్టీగా ఉన్న తక్కువ సంఖ్యలో ఉన్న యజమానులే ఎక్కువ సంఖ్యలో ఉన్న బానిసల్ని పీడించారు. ఎట్లా పీడించారు? బానిసల్ని అమ్మేశారు, బానిసల్ని చంపేశారు, బానిసల్ని గంటల కొద్ది పని చేయించారు, నిర్బంధించారు. అయినా ఆ సమాజంలో బానిసలు చేసిన తిరుగుబాటు, స్పార్టకస్ అనే ఒక నాయకుడు ఉంటాడు. స్పార్టకస్ అనే నవల కూడా ఉన్నది. అట్లా ఈ స్పార్టకస్ అనేటటువంటి ఒక వ్యక్తి బానిసల నుంచి తిరుగుబాటు చేసిన ఒక నాయకుడు, యజమానులకు వ్యతిరేకంగా. సో బానిస సమాజం పోయింది. తర్వాత ఏమొచ్చింది? భూస్వామ్య సమాజం వచ్చింది. భూస్వామ్య సమాజం వచ్చిన తర్వాత భూస్వాములు కొద్ది మంది ఉంటారు. 1000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఇట్లా భూములు, 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాల భూములు కలిగిన వాళ్ళు. మన తెలంగాణ ప్రాంతంలోనే విష్ణువు రామచంద్రారెడ్డి అంటే ఒక 30,000 ఎకరాల భూమి, చెన్నారెడ్డి సూర్యాపేట ప్రాంతంలో ఆయన ఒక 50,000 ఎకరాల భూమి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కనీసం ఒక 70 లక్షల ఎకరాల భూమి తన అవసరాల కోసం. అంటే వీళ్ళు భూస్వాములు. తర్వాత ఆ కాలంలో భూస్వాములు ఏం చేశారు? రైతులను వాళ్ళని దోపిడీ చేశారు, వాళ్ళని అణిచివేశారు. తర్వాత భూస్వామ్య సమాజం కొద్దిగా అట్టిట్ అయిపోయి ఏమొచ్చింది? ప్రజాస్వామ్య దేశాలు, ప్రజాస్వామ్య సమాజాలు, ఓటు హక్కు, పార్లమెంటు, చట్టసభలు, రాజ్యాంగం వచ్చినాయి. ఇవి వచ్చిన తర్వాత ఏమైంది? కొద్ది మంది మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు. మొత్తం అసెంబ్లీలో ఒక 200 మంది, 300 మంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే 293 మంది ఎమ్మెల్యేలు, మా అంటే ఒక 20-30 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి. మరి మెజార్టీ ప్రజలు ఉంటారు. ఈ మెజార్టీ ప్రజలకు సంబంధించి వాళ్ళ మీద పన్నులు అధికంగా వేయటం, వాళ్ళను దోపిడీ చేయటం, ఎమ్మెల్యేలు దోపిడీ చేయటం, కాంట్రాక్టర్లు రూపంలో దోపిడీ చేయటం, రకరకాల పద్ధతులు దోపిడీ చేస్తారు. మీరు చెప్పినట్టు చూసుకుంటే ఆ మెజార్టీ ప్రజలు ఎంతైతే పన్నులు కడతారో ఆ మైనార్టీగా ఉన్న వాళ్ళు కూడా అంతే పన్నులు కడతారు కదా సార్? మైనార్టీలో ఉన్న వాళ్ళు పన్నులు ఎగ్గొట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లయితే ఉదాహరణకి చెప్తా. ఇప్పుడు నేను నెలకి 60,000 పన్ను కడతా ఈ ప్రభుత్వానికి. నేను తీసుకునే జీతానికి నెలకి 60,000 పన్ను రూపంలో ప్రభుత్వమే కట్ చేసుకొని నాకు జీతం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 12 అంటే దాదాపుగా 7 లక్షల పన్ను కడతా నేను ఒక సంవత్సరానికి. నేను ప్రభుత్వ ఉద్యోగిని కనుక. ఒక టీచరు ఒక 3 లక్షలు కడతాడు, ఒక IAS ఆఫీసరు ఒక 6 లక్షలు కడతాడు.
ఒక ప్రొఫెసర్ ఒక 7 లక్షలు కడతాడు. హైయెస్ట్ 7 లక్షల నుంచి 8 లక్షలు పన్ను కట్టే వాళ్ళు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు. జీతము ప్రభుత్వమే ఇస్తుంది కనుక, ప్రభుత్వమే నేరుగా జీతాన్ని తీసుకుంటుంది కనుక ఆ ప్రభుత్వం కట్ చేసుకొని ఇస్తుంది. ఓకే, అదే ఒక పెట్టుబడిదారుడు ఉన్నాడు అనుకోండి, సంవత్సరానికి ఆ పెట్టుబడిదారుడు ఎంత సంపాదిస్తాడు? ఒక 10 కోట్లు సంపాదిస్తాడు అనుకుందాం, లేదా ఒక 1000 కోట్లు సంపాదిస్తాడు అనుకుందాం. ఈ 1000 కోట్లు సంపాదించిన పెట్టుబడిదారుడు ఏం చేస్తాడంటే డబ్బును సంపాదించి అంతే స్థాయిలో ఒక కంపెనీలో నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నాకు ఇంత నష్టం జరిగింది కనుక ఈ నష్టానికి అనుగుణంగా మీరు నాకు ఇది తగ్గించండి అని ఒక అప్పీల్ చేసుకుంటాడు ప్రభుత్వాలకి. అప్పీల్ చేసుకోవటం మూలంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మొత్తం మాఫీ చేస్తాయి, తీసుకున్న రుణాన్ని కూడా మాఫీ చేస్తాయి. మనం ఆ మధ్య చూసాం, కేంద్ర ప్రభుత్వము పెట్టుబడిదారులందరూ కరోనా సమయంలో ఉత్పత్తి గాక వస్తుత్పత్తి చేయలేక నష్టపోయామని చూయిస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది. అట్లా అదే విధంగా ఒక పెద్ద సినిమా స్టార్ ఉన్నాడు అనుకోండి, సంవత్సరానికి ఒక 500 కోట్లు సంపాదిస్తాడు అనుకున్నాడు. ఒక సినిమాకే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఏం చేస్తాడు ఆ సినిమా స్టారు వేరే సినిమా నాకు నష్టాల్లో నడిచింది కనుక దీనికి సమానంగా నష్టాలు చూపించుకున్నా కనుక అక్కడ ఎగ్జిబిషన్ పొందే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పెట్టుబడిదారు సంస్థలు, మేము సమాజానికి సేవ చేస్తున్నాం. మనకి కరోనా సమయంలో పెట్టుబడిదారులు ఏం చేశారు? ఒకరు 500 కోట్లు, ఒకరు 1000 కోట్లు, ఒకరు 10,000 కోట్లు ఇచ్చారు. ఏం చేస్తారు? మేము ఇంత ఇచ్చాము కనుక మాకు పన్ను ఎగ్జంప్షన్ ఇవ్వాలని అడుగుతారు. ఇన్ని అవకాశాలు పెట్టుబడిదారులకి, రాజకీయ నాయకులకి ఉంటాయి. నిజంగా వాళ్ళకు ఉంటుందా, లేకపోతే మీలాంటి ప్రొఫెసర్లు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా దళిత అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాటిని వినియోగించుకోలేకపోతున్నారు అనొచ్చా? వేటిని? ఈ యొక్క ఇప్పుడు ఎవరైతే పెట్టుబడిదారులు చేస్తున్నట్టు, సినిమా యాక్టర్లు చేస్తున్నట్టు అయితే వీళ్ళకి అవకాశం ఉండదు కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వేరే తప్పుడు చూపించడానికి అవకాశం లేదు కదా. ఎంత జీతం వస్తుందనే ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ఇంకా జీతంలో క్యాల్కులేట్ చేసి వెంటనే కట్ చేస్తారు. కానీ వీళ్ళకైతే అవకాశం ఉంది. అప్పుల్లో ఉన్నట్లు చూపించుకోవటం, నష్టాల్లో ఉన్నట్లు చూపించుకోవటం, తప్పుడు లెక్కలు చూపించటం అనేది బయట ఉన్నటువంటి పెట్టుబడిదారులు చేస్తూ ఉంటారు, వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు. దాని మూలంగా ఏమవుతుందంటే సామాన్యులు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వానికి దగ్గర ఉన్న వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, పన్నులు ఎగవేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీరన్నట్టే ఈ దళిత అణగారిన వర్గాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వానికి దగ్గరయ్యే రోజులు ఎప్పుడు వస్తాయి సార్? దళిత అణగారిన వర్గాలు, పేద వర్గాలు ప్రభుత్వానికి దగ్గరయ్యే రోజులు కాదు, అధికారంలోకి రావాలి వీళ్ళు. అది పాజిబుల్ అవుతుందా? ఈ వర్గాలు అధికారంలోకి రావాలి. అయితే ఎప్పుడో ఒకసారి పాజిబుల్ అవుతుందని మనం ఒక నమ్మకంతో, విశ్వాసంతో పనిచేస్తున్నాం. పేద ప్రజల చేతుల్లోకి, సామాన్యుల చేతుల్లోకి పవర్ రావాలి, అధికారం రావాలి. అదేవిధంగా దేశంలో ఉన్న సంపద అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయబడాలి. ఆ రోజు కోసం ఆ రోజు రావాలని పోరాటం చేస్తున్నారు, చాలా మంది పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగా కొందరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత బహుజనులందరికీ రాజ్యాధికారం రావాలని కోరుకునేటోళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు. కొందరు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చేస్తారు, మరికొందరు విప్లవ పార్టీల నాయకత్వంలో చేస్తారు. వీళ్ళందరూ కలిసి ఎప్పుడో ఒక దారిలోకి వస్తారు. ఈ దారిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారం ఈ కింది వర్గాల చేతుల్లోకి వస్తుందని ఒక విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నాం. అంటే మీరు అన్నట్టు నిజంగా అట్లా వచ్చే అవకాశాలు కూడా ఉండనేమో భవిష్యత్తులో. అంటే నిజంగా దళిత అణగారిన వర్గాలు ఐకమత్యం చూస్తే అనిపిస్తుండే. ఇప్పుడు వచ్చిన నిన్నగాక మొన్న వచ్చిన ఈ వర్గీకరణ చిచ్చు పెట్టింది కదా సార్, అది కాస్త ఆయంత ఇక దళిత బహుజనుల రాజ్యం రాకుండా చేసింది అనుకోవచ్చా? వర్గీకరణ ఐకమత్యం పోయింది కదా సార్. వర్గీకరణ అనేది అది చిచ్చు కాదు. వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయం. అంటే మీరే సామాజిక న్యాయం అంటారు, బట్ మాలలో మాత్రం ఇది చిచ్చు, దళితులను లేకపోతే మాల మాదిగలను విడదీసే పని ఇది అంటారు. అవును. అయితే సరిగ్గా మీకు ఉదాహరణ చెప్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1930లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. 30-31 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఇంగ్లాండ్లో అంబేద్కర్ ఏమడిగాడు? నా వర్గాలకి, డిప్రెస్డ్ క్లాసెస్కి రిజర్వేషన్లు కావాలి, చదువుకోవడానికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలి, రాజకీయంలో రిజర్వేషన్లు కావాలని అంబేద్కర్ అడిగాడు. సరిగ్గా గాంధీ ఏమన్నాడు? అటువైపు ఉండి దేశాన్ని రిజర్వేషన్లు ఇస్తే చీల్చడం అవుతుంది, విభజన చేయటం అవుతుంది కనుక రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కాదు అన్నాడు గాంధీ. కానీ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా, నిర్విరామంగా చేసిన పోరాట ఫలితంగా రిజర్వేషన్లు వచ్చాయి. ఆ రోజు గాంధీ ఇది విచ్ఛిన్నము అనే మాట ఏదైతే అన్నాడో, కానీ అంబేద్కర్ దాన్ని ఒప్పుకోలేదు.
ఇది సామాజిక న్యాయము అన్నాడు. సో అంబేద్కర్ పోరాటం వలన సామాజిక న్యాయం సాధించుకోగలిగాం. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఏమన్నారు, మన మధ్యన ఐకమత్యం పోతుంది, ఇది విచ్ఛిన్నము, ఇది ప్రాంతీయ ఉద్యమము, కనుక ఈ విచ్ఛిన్నకరమైన ఉద్యమాలను మనం అంగీకరించొద్దు అని చెప్పి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అడిగారు. తెలంగాణ వాళ్ళు ఏమన్నాం, విడిపోయి కలిసి ఉందాము, మీరు వేరు మేము వేరు, మీరు మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, కనుక మీ రాష్ట్రం మీరు ఏర్పాటు చేసుకోండి, మా రాష్ట్రం మేము ఏర్పాటు చేసుకుంటాం, అప్పుడు తెలుగు వాళ్ళందరం ఒకటిగా ఉందామని తెలంగాణ వాళ్ళు అన్నారు. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పోరాట ఫలితంగా. కనుక ఆనాడు గాంధీ చేసిన వాదన, తర్వాత ఆంధ్ర వాళ్ళు చేస్తున్న వాదన, ఇప్పుడు ఇవాళ మాల వాళ్ళు చేస్తున్నారని ఎవరన్నా అనుకుంటే అది అనుకున్న వాళ్ళ తప్పు ఎట్లా అవుతుంది? కనుక ఇది విచ్ఛిన్నం కాదు. విచ్ఛిన్నం అని నీకు అనిపించినప్పుడు వెంటనే నీవేం చేయాలి? పాలక వర్గాలు దీన్ని ఉపయోగించుకుంటున్నాయి అనే నీకు ఆలోచన ఉన్నప్పుడు నువ్వు ముందుకు రావాలి. ముందుకొచ్చి తమ్ముడా నువ్వు కూర్చో, నీ సమస్య ఎంత కూర్చో, నీకేం కావాలి నాకేం కావాలి, నీ జనాభా ఎంత నా జనాభా ఎంత, నీకెన్ని అవకాశాలు నాకెన్ని అవకాశాలు, ఉపకులాలకు ఎన్ని అవకాశాలు, అందరికీ సామాజిక న్యాయం వర్ధిల్లేటట్లు 15% రిజర్వేషన్ సమానంగా పంపిణీ చేసుకుందాము అనే డైలాగ్ రావాలి. ఎప్పుడు రావాలి? 1994 ఉద్యమం మొదలైంది. 94లో ఉద్యమం మొదలైనప్పుడు 95లోనే డైలాగ్ రావాలి. ఇవాళ 2025కి వచ్చావు అంటే 31 సంవత్సరాలు అయింది. 31 సంవత్సరాల నుంచి ఇదే వాదన చేస్తున్నారు కదా. పాలక వర్గాలు ఉపయోగించుకుంటున్నారని నీకు అర్థమైనప్పుడు పరిష్కారం ఎక్కడుంది? వర్గీకరణ అనే దగ్గర పరిష్కారం ఉంది కదా. ఈ వర్గీకరణ అనే సమస్యను పరిష్కారం చేసుకుంటే ఎప్పుడో సమస్య పరిష్కారం అయిపోయేది కదా. కనుక నేనేమంటున్నానంటే ఇది విచ్ఛిన్నకరమైన వాదనో, లేదా పాలక వర్గాలు చిచ్చు పెట్టినవనో, లేదా కుట్ర చేసినవనో, దళితుల మధ్య ఐకమత్యాన్ని దెబ్బతీసినవనో, ఐకమత్యం పోతుందనో అనే వాదన కాకుండా, ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉంటారు ఇంట్లో, తండ్రికి 10 ఎకరాల భూమి ఉంటుంది. తండ్రి అన్నకి 10 ఎకరాల భూమి ఇస్తే తమ్ముడికి ఏమనిపిస్తుంది? మా నాన్న నాకు ఇవ్వలేదు, అన్యాయం చేసింది అంటాడు. వానికి ఎప్పుడు మనసులో ఉంటది అన్యాయం జరిగిందని. కనుక 2 అన్నదమ్ములు తండ్రి ఇద్దరిని పిలిచి మీరిద్దరు ఐక్యంగా ఉండండి, మంచిగా ఉండండి అని తండ్రికి ఎంత చెప్పినా తమ్మునికి ఏముంటదంటే నాకు ఇవ్వలేదు కదా ఆస్తి అనేది ఉంటుంది. 5 ఎకరాలను సరి 10 ఎకరాలను సరి 5 ఎకరాలు పంచి ఇచ్చింది అనుకోండి, అప్పుడు తండ్రి మీద గౌరవం ఉంటుంది. ఇద్దరు సమానంగా ఉంటారు, కలిసి ఉంటారు, ఒకే కుటుంబంగా ఉంటారు. అందుకోసమే ఎస్సీ రిజర్వేషన్ అనేది 15% మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ 15% రిజర్వేషన్ 57 కులాలకి 59 కులాలకి సమానమైన వాటాగా పంచుకోవటం అనేది సామాజిక న్యాయం. ఓకే, అంటే ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మీరు ఇంత బాగా చెప్తారు సార్. అంటే నేను రీసెంట్గా ఒక మాల సామాజిక వర్గానికి చెందిన హమారా ప్రసాద్ అనే వ్యక్తి మీకు ఐడియా ఉండొచ్చు, మేబీ అతను ఇంటర్వ్యూ చేశాను. అంటే ఆయన కూడా వర్గీకరణ ఏకీభవిస్తున్నాడు. నాతో ఆయన చెప్పిన మాట ఏంటంటే నిజంగా ఈ సమాజంలో మాలలు మాదిగలు అనే ఈ 2 కమ్యూనిటీలు సోషల్గా కొంచెం అప్గ్రేడ్ అయిన కులాలే, మంచిగానే ఉన్నారు, వెల్ సెటిల్డ్. ఒక ఎమ్మెల్యేని చూసినా మాదిగ కులమైన దొరుకుతాడు, ఒక ఎంపీని చూసినా మాల కులం నుంచి దొరుకుతారు. బట్ జనాభా ప్రాతిపాదికన చేయొద్దు. ఇది నిజంగా అన్యాయానికి గురైన వాళ్ళు, నిజంగా ఆర్థికంగా నోసుకోలేని వాళ్ళు, బుడగ జంగాల వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, రకరకాల కులాలు ఉన్నాయి. ఆయన 10 పేర్లు చెప్తే నాకు కులాలు ఉన్నాయని కూడా అనిపించింది. అట్లాంటి వాళ్ళకు ఇంకెక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి, జనాభా ప్రాతిపాదికన ఇవ్వద్దు అని అన్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అయితే మనకి భారతదేశంలో రిజర్వేషన్ ఫార్ములా అనేది సామాజిక అసమానతని ఆధారం చేసుకొని వచ్చింది. ఆర్థిక అసమానతని ఆధారం చేసుకొని రాలే. సామాజిక అసమానత ఆనాడు అంబేద్కర్ కొట్లాడింది కూడా సామాజిక అసమానతని తొలగించడానికి రిజర్వేషన్ ప్రతిఫలం. ఈ రిజర్వేషన్ ఫలాలు ఇచ్చితే 1000 సంవత్సరాలుగా గుడికి బడికి సంపదకి దూరమైన ప్రజలు ప్రధాన శ్రమంతిలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది అనేది అంబేద్కర్ వాదన. అందుకోసమే ఈ రోజైనా మాలలు మాదిగలు 2 కులాలు, ఇవి 2 పెద్ద కులాలు. మాదిగలు ఎక్కువ ఉన్నారు, మాలలు తక్కువ ఉన్నారని 2011 జనాభా లెక్కలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 2011 లెక్కల ప్రకారము మాదిగలు 28 లక్షల మంది ఉన్నారు, మాలలు 15 లక్షల మంది ఉన్నారు. ఇది లెక్కలు, జనాభా లెక్కలు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో మాల మాదిగలు మాత్రమే 15% రిజర్వేషన్ ఎక్కువగా ఉపయోగించుకున్నారు. మాలలు ఎక్కువగా ఉపయోగించుకున్నారు, మాదిగలు తక్కువ ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకోవడం అంటూ జరిగింది 2 కులాలు. మాలలు 70% ఉపయోగించుకున్నారు అనుకోండి, మాదిగలు 30% ఉపయోగించుకున్నారు. కానీ మీరు అన్నట్లు ఈ రాష్ట్రంలో ఉన్న డక్కలొళ్ళు, సిందొళ్ళు, మాస్టర్లు, బైండ్లొళ్ళు, జ్ఞాతకాన్లు, నీరడికాన్లు, వీళ్ళందరూ కూడా ఇంకా వెనుకబడి ఉన్నారు.
మొట్టమొదటిసారి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఈ ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కి రిజర్వేషన్ ఫలాలను పొందలేదు. ఈ ఆర్ట్స్ కాలేజీకి చదువుకోనికి రాలేదు. మాలలు వచ్చారు, మాదిగలు వచ్చారు. అది మీరు ఒప్పుకుంటున్నారు. మాలలు వచ్చారు, మాదిగలు వచ్చారు ఇక్కడికి. కానీ ఒక డక్కలైన రాలే. ఇంకా ఈ డక్కలైన రావాల్సిన అవసరం, నీరటికాడు రావాల్సిన అవసరం, సింధాయిన రావాల్సిన అవసరం ఈ దేశంలో ఉంది. ఒక మాస్టర్ అయిన రావాల్సిన అవసరం ఈ దేశంలో ఉంది. రావాలంటే వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఫలం అందాలి. మీరు అడిగిన ప్రశ్నలో న్యాయం ఉంది. ఏం ప్రశ్న అంటే, ఉదాహరణకి డక్కలోళ్ళు ఉన్నారు అనుకోండి. మొత్తం రాష్ట్రంలో డక్కలోళ్ళను కలిపితే ఎంత, ఒక 30,000 మంది ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి. అట్లే బుడగ జంగాలు ఉన్నారు అనుకోండి, 1,00,000 మంది ఉంటారు. సింధోళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు 20,000 మంది ఉంటారు. సో 20,000 మంది సింధోళ్ళకి మనం ఎట్లా రిజర్వేషన్ ఫలితాన్ని అందించాలి, లేదా ఒక 10,000 మంది మాస్టర్లకి రిజర్వేషన్ ఫలితాన్ని ఎట్లా అందించాలి, ఆ అందించడానికి ఫార్ములా ఎట్లా రూపొందించాలో చర్చకు రమ్మని అడుగుతున్నాను. నేను మొదటి నుంచి కూడా ఏం అడుగుతున్నానంటే, రిజర్వేషన్ వ్యతిరేకించడం కాదు. మేధావులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారో, ఆ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఇప్పటికే రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది. 2000 సంవత్సరంలో రిజర్వేషన్ వర్గీకరణ జరిగి 2004 నవంబర్ వరకు అమలైంది. అమలైన కాలం 4 సంవత్సరాల అమలైన కాలంలో ఈ రాష్ట్రంలో చాలామంది ఆ రిజర్వేషన్ ఫలితాలని అందుకొని ముందుకొచ్చారు. ఎంబీబీఎస్ సీట్లను పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని కులాల్లో, ఉపకులాల్లో కూడా కొన్ని ఉపకులాలు ఎంబీబీఎస్ సీట్లను పొందిన వారు, టీచర్లు అయ్యారు, లెక్చరర్లు అయ్యారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు, గ్రూప్ 2 ఆఫీసర్లు అయ్యారు, ప్రొఫెసర్లు కూడా అయ్యారు. ఇప్పుడు సూర్యపల్లి సుజాత గారు ఉన్నారండి. సూర్యపల్లి సుజాత గారు బైండ్ల కమ్యూనిటీకి చెందిన ఆమె. బైండ్ల కమ్యూనిటీ చాలా చిన్న కమ్యూనిటీ తెలంగాణలో. ఆమె ఒక ప్రొఫెసర్ అయ్యారు. ఎట్లా అయ్యారు? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగటం మూలంగా అయ్యారు. వర్గీకరణ కాకపోతే ఈ వర్గీకరణ 2004లో కొట్టేశారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బైండ్లో అయినా కూడా ఉద్యోగంలోకి రాలే, మళ్ళీ ప్రొఫెసర్ ఉద్యోగంలోకి. అంటే వర్గీకరణ పాత వర్గీకరణలోనే వాళ్ళకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఏమైనా పాత వర్గీకరణ ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో, సమస్యలు ఉంటే ఇదో పలానా సమస్యలు ఉన్నాయి, వీటిని మనం పరిష్కరించుకొని ఇంకా శాస్త్రీయంగా సంపూర్ణంగా వర్గీకరణ చేద్దామని చర్చకు రావాలి కదా. ప్రతిపాదన, మేము సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించము, ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చారు, మేము వర్గీకరణకు వ్యతిరేకము అని కదా మాట్లాడుతున్నది అవతల వాళ్ళు. అట్లా మాట్లాడకుండా మేము వర్గీకరణకు అనుకూలము, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగబద్ధము, కానీ ఇదో వర్గీకరణ ఈ పద్ధతిలో జరగాలనుకుంటే ప్రతిపాదన పెట్టండి. పెడితే సంతోషం కదా. అందరికీ సామాజిక న్యాయం చేకూర్చడం అనేదే వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నా. అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలితం అందని వాళ్ళు ఉంటారు. ఒక మాదిగ కమ్యూనిటీగా నేను ఇవాళ రిజర్వేషన్ ఫలితాన్ని అనుభవించాను, వర్గీకరణ ఫలితాన్ని అనుభవించాను. అనుభవించినటువంటి నేను నా కులంలో నా ఇంటిలోనే మళ్ళీ ఇంకొక రిజర్వేషన్ ఫలితం అందడం కన్నా నా ఇంటి పక్కల ఉన్న ఒక డక్కల ఆయనకి అందితే సంతోషం కదా. ఆయనకు అందాలని నేను కోరుకుంటున్నా, ఆ ప్రయత్నం చేయమని అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు అంటే, నిజానికి మాల కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక ఇదంతా కూడా రాజకీయ నాయకులు అన్నదమ్ముల సొంటలను విడదీస్తూ ఉన్నారు, అది గ్రహించలేకపోతా ఉన్నారు మాదిగ సోదరులు. ఇక మీరు దుమ్మెత్తి పోస్తురని సైకోలని వాళ్ళని ఇంకో రకంగా మనవాదులుగా తిడుతూ ఉన్నారు అని వాళ్ళు కూడా కొంత బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా పాలకులు మిమ్మల్ని ఆడిస్తున్నట్టు మీకు అనిపించట్లేదా సార్? ఇప్పుడు తెలంగాణ డిమాండ్ వచ్చినప్పుడు కావలసుకొనే పాలకులు తెలంగాణ డిమాండ్ ముందుకు తీసుకొచ్చారు అనే వాదన వచ్చింది. స్త్రీలు, మేము స్త్రీలమే, మాకు అవకాశాలు ఇవ్వాలి, పురుషులతో మేము సమానమే అనే చర్చ వచ్చిన రోజుల్లో కావలసుకొనే పెట్టుబడిదారులు కొందరు వెనుక ఉండి స్త్రీలను ముందుకు తీసుకొచ్చి ప్రధానమైన సమస్యలు పేదరికం గురించి మాట్లాడకుండా చేస్తున్నారు అని అన్న రోజులు ఉన్నాయి. దళిత ఉద్యమం వచ్చింది ఒకప్పుడు, 1985లో దళిత ఉద్యమం వచ్చింది. దళిత ఉద్యమం ముందుకొచ్చి దళిత కవులు, దళిత కళాకారులు, దళిత మేధావులు ఏం మాట్లాడారంటే, మేము ఈ దేశంలో మనుషులమే, మమ్మల్ని గుర్తించండి, మాకు సమాజంలో అవకాశాలు ఇవ్వండి, మా మీద దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని చంపేస్తున్నారు, నీళ్ళని అడిగితే కారుచెల్లో చంపేశారు, ఆత్మగౌరవం అడిగితే చుండూరులో చంపేశారు అని దళితులు కూడా తమ వాదన ముందుకు తీసుకొచ్చారు. అందులో మాలలు మాదిగలు అందరూ కలిసే. అప్పుడేమన్నారు కొందరంటే, దళితులు అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకురావటం మూలంగా వర్గ పోరాటం చేయకుండా కమ్యూనిస్టు పార్టీలు పెట్టిన విమర్శది, వర్గ పోరాటం చేయకుండా పేదల్ని విచ్ఛిన్నం చేయడం కోసం దళిత వాదన తీసుకొస్తున్నారు, పేదల్ని విచ్ఛిన్నం చేయడం కోసం మహిళా వాదన తీసుకొస్తున్నారు, పెట్టుబడిదారులు వీళ్ళ వెనుక ఉండి నడిపిస్తున్నారు అని ఒక వాదన వచ్చింది. ఇది సరైందా అంటే కాదు, ఇది వాస్తవం కనుక ముందుకు వచ్చింది. ఇవాళ
ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అయినప్పుడు, ఎస్సీ వర్గీకరణ అనేది అందరికీ సమవాటా ఇస్తుంది అని అనుకున్నప్పుడు పాలకులు దీని వెనుక ఉన్నారా, పాలకులు విడదీస్తున్నారా, పాలకులు రెచ్చగొడుతున్నారా అనేది సెకండ్ చర్చ. సహజంగా పాలకులు ఏం చేస్తారు, ఒక వైరుధ్యం వచ్చినప్పుడు ఆ వైరుధ్యాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఎక్కువ రోజులు దాన్ని నాంచాలని ప్రయత్నం చేస్తారు. ఎక్కువ రోజులు నాంచకుండా ఉండాలంటే ఏం చేయాలి, వెంటనే పరిష్కారం కావాలి. వెంటనే పరిష్కారం కావాలంటే ఏం చేయాలి, సమస్యలు సృష్టించకూడదు. ప్రభుత్వం కోర్టుకు వెళ్ళలేదు కదా. వర్గీకరణ చట్టం 2000 సంవత్సరంలో అయ్యింది, 2004 వరకు అమలు అయింది. ప్రభుత్వం వెళ్ళి చట్టం కొట్టేయమని అడగలేదు కదా. ఎవరు కొట్టేయమని అడిగారు, మాలలు అడిగారు. మాలలు కోర్టుకు వెళ్ళారు, చిన్నయ్య గారు కోర్టుకు వెళ్ళారు, కొట్టేశారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎవరు దీన్ని సుప్రీంకోర్టులో, మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత దీన్ని కొట్టేయమని ఎవరు వెళ్ళారు సుప్రీంకోర్టుకు, ఓ 20 మంది వెళ్ళారు. సుప్రీంకోర్టులో వేశారు, రివ్యూ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే ప్రభుత్వం వెళ్ళట్లేదు కదా. ఒకవేళ చిచ్చు పెట్టాలనుకుంటే చేసిన ప్రభుత్వం వెళ్ళాలి. అందుకే చిచ్చు పెట్టడం అనేది ప్రభుత్వానికి ఉండే, వాడుకోవడం అనేది ఎవరైనా అధికారంలో ఉంటే అధికారంలో ప్రతి ఒక్కరు వాడుకోవాలని చూస్తారు. కానీ వాడుకోబడేటట్లు మీరు ఎందుకు చేస్తున్నారు అనేది నా ప్రశ్న. ఓకే, అంటే అదే వీళ్ళే గమనించలేకపోతా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. వెంటనే సమస్య పరిష్కారం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, మేము అంగీకరిస్తున్నాం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి మీరు తొందరగా చెయ్యండి అనేటటువంటిది వెంటనే చెప్పొచ్చు కదా. చెయ్యండి మీరు ఏదో ఒకటి, పరిష్కరించండి అని ముందుకు వస్తే బాగుండేది కదా. అట్లా కాకుండా సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, రెచ్చగొట్టి, హైదరాబాద్లో సభలు పెట్టి తొక్కేస్తాం, ఎక్కేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని మాట్లాడితే దాని వలన వైరుధ్యం మరింత పెరుగుతుంది కదా. కనుక ఆ వైరుధ్యం పెరగకూడదని కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళం, ఆలోచన పరులం ఏం కోరుకుంటున్నాం అంటే, మాలలైనా మాదిగలైనా ఈ దేశంలో పీడిత వర్గాలే, ఈ దేశంలో అణిచివేతకు గురయ్యే వర్గాలే, ఈ దేశంలో దోపిడీకి గురయ్యే వర్గాలే, అంటరానితనానికి గురయ్యే వర్గాలే. మాలలు కూడా ఇంకా అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు, మాలలు కూడా ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారు, మాలలు కూడా ఇంకా అవమానాలను అనుభవిస్తున్నారు, ఊరికి దూరంగా ఉన్నారు. వాళ్ళేం పెద్దగా ఈ దేశంలో పెట్టుబడిదారులు అయిపోయి దోపిడిదారులుగా మారలేదు. మాలలు ఉన్న రిజర్వేషన్ ఫలాన్ని కొద్ది శాతం ఎక్కువ ఉపయోగించుకున్నారు, కొద్దిగా ముందు చదువుకున్నారు. ముందు చదువుకోవటం వల్ల ముందుకు ఉపయోగించుకున్నారు, వాళ్ళ తప్పేమీ లేదు అక్కడ. కాకపోతే ఏమిటంటే ఒక సమస్య ముందుకు వచ్చినప్పుడు ఆ ముందుకొచ్చిన సమస్యని అర్థం చేసుకోవడంలోనే, ప్రజాస్వామికంగా అర్థం చేసుకోవడంలోనే సమస్య ఉన్నది. ప్రజాస్వామికంగా అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సరే సార్, అంటే మీరు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కావచ్చు, వెనుకబడ్డ దాని సామాజిక న్యాయం జరగాలి కనుక రిజర్వేషన్ ఎక్కువ కావాలి, మీరు లెక్కించి లెక్కలు తీసి ఆ రకంగా ఇవ్వాలంటున్నారు. రాజ్యాంగంలో అంబేద్కరే చెప్పిండని, అంటే కొన్ని ఏళ్ళ తర్వాత ఈ రిజర్వేషన్ ఉండొద్దు తీసేయాలని చెప్పిండని మనం విన్నాం, చదివినాం కూడా. మీరు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఇంకెక్కువ కావాలి, తక్కువ కావాలి అని అడగడం ఇంకా అది న్యాయమా సార్? అంటే భారతదేశ రాజ్యాంగం రాస్తున్న రోజుల్లోనే అంబేద్కర్ ఏం కోరుకున్నాడంటే, 10 సంవత్సరాల కాలంలో నా ప్రజలందరూ అభివృద్ధి అవుతారు అని కోరుకున్నాడు. రిజర్వేషన్లు ఇస్తే 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి అవుతారు. ఎప్పుడు అభివృద్ధి అవుతారు? పాలకులు సరిగ్గా అమలు చేసినప్పుడు. దేశాన్ని పరిపాలించే వాళ్ళు, రాష్ట్రాలను పరిపాలించే వాళ్ళు న్యాయంగా పరిపాలించి వీళ్ళందరికీ విద్యా అవకాశాలు కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, సామాజిక సంపద మీద సమాన అవకాశాలు కల్పిస్తే 10 ఏళ్ల కాలంలో సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాడు. అనుకొని ఏం జరిగింది మళ్ళా అంటే, ఈ పాలకుల చేతుల్లో నేను ఈ రాజ్యాంగాన్ని పెడుతున్నా, ఈ రాజ్యాంగాన్ని పెట్టినప్పుడు ఈ పుస్తకం అంటే రాజ్యాంగం అనే ఈ గ్రంథము ఇది గొప్పది కావాలంటే దీనికి ఇదిగా గొప్పది కాదు, పరిపాలించే వాళ్ళు గొప్ప వాళ్ళు అయితేనే ఇది గొప్పది అవుతుంది. పరిపాలించే వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలి, లేకపోతే ఏమవుతుంది, ఇది నిర్వీర్యం అవుతుంది. అందుకే ఆయనకు డౌట్ వచ్చింది, ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు గొప్ప వాళ్ళు కారు కనుక ఖచ్చితంగా నా ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఏం చేశాడంటే కొద్దిగా సవరణ చేసి, ఒక్కవేళ 10 సంవత్సరాల లోపుగా నా ప్రజల అభివృద్ధి కాకపోతే పార్లమెంటు రిజర్వేషన్లను పొడిగించే అవకాశం ఉంది అన్నాడు. అంటే ఆయన ఏ ప్రమాదాన్ని అయితే ఊహించాడో ఆ ప్రమాదం భారతదేశంలో కొనసాగుతున్నది. ఇప్పటికీ అంటరానితనం అమలవుతున్నది కదా. ఒట్టినాగులపల్లి అనే గ్రామంలో గచ్చిబౌలికి 10 కిలోమీటర్ల దూరంలో ఒట్టినాగులపల్లి ఉంటే, ఆ ఒట్టినాగులపల్లిలో మాదిగలందరూ కలిసి బోనాల పండుగ చేసుకుంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మాదిగలు బోనాల పండుగ చేయడానికి వీల్లేదని వాళ్ళని వెలివేశారు. 2004లో జరిగింది ఇది, పోయిన సంవత్సరం ఒక 6 నెలల కిందట జరిగింది. అంటే భారత రాజ్యాంగం అమలవుతున్నట్లా అంటే ఇంకా సరిగ్గా అమలు కావటం లేదు. ఇప్పటికీ అంటరానితనం అమలవుతున్నది.
ఇప్పటికింకా జోగిని వ్యవస్థ, బస్విని వ్యవస్థ ఈ దేశంలో అమలు అవుతున్నది. ఇప్పటికీ ఇంకా అవకాశాలు అందరికీ రాలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు 10 సంవత్సరాల కాలం. ఇంతకుముందు వెలమ కులానికి చెందిన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు రెడ్డి కులానికి చెందిన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడింది. 56 నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు దామోదర సంజీవయ్య మధ్యలో కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఆయన తప్ప ఎవరున్నారండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు? అంటే 22% దళితులు ఉంటే 22% దళితుల్లో ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు కదా. కమ్మలు ముఖ్యమంత్రి అయ్యారు, రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు, బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇట్లా కొన్ని కులాలు మాత్రమే, ఒక 2-3 కులాలే ముఖ్యమంత్రులు అయ్యారు. మిగతా కులాలకు అవకాశాలు రాలేదు. అంటే రాజ్యాంగం ఆశించింది ఏంది? అందరికీ సమాన అవకాశాలు రావాలని కదా. రాలేదు. యూనివర్సిటీలు ఉన్నాయి, ఐఐఎంలు ఉన్నాయి, బాంబే ఐఐటి ఉన్నది, మద్రాస్ ఐఐటి ఉన్నది, ఢిల్లీ ఐఐటి, కలకత్తా ఐఐటి ఉన్నది, ఐఐఎంలు కూడా ఉన్నాయి. ఈ ఐఐఎంలో ఒక్క దళిత ప్రొఫెసర్ కూడా లేడండి ఇప్పటికీ, ఒక దళిత ప్రొఫెసర్. అంటే ఇన్నేళ్ల నుంచి ఉంది కదా సార్ రిజర్వేషన్, మరి అయినా కూడా ఎందుకు ఎదగలేదు? రిజర్వేషన్ పేపర్ మీద ఉన్నా కూడా కొన్ని సంస్థలు మేము ఇక్కడ రిజర్వేషన్ అమలు చేయము అని అమలు చేయకుండా ఉంటున్నారు. ఇస్రో ఉంది, నిజంగా ఇస్రో అంటే భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉపగ్రహాలు తయారు చేసి పైకి పంపిస్తూ ఉంటుంది. ఇస్రోలో కూడా రిజర్వేషన్ అమలు చేయటం లేదండి ఇప్పటికీ. ఏమంటున్నారు? ప్రతిభ కలిగిన వాళ్ళే ఇక్కడికి రావాలంటే, ఇక ప్రతిభ కలిగిన వాళ్ళే ఇక్కడికి రావాలంటే ఇక రిజర్వేషన్ ఉన్నది ఎందుకని? అందుకే ఇంకా కేంద్ర సంస్థల్లో చాలా వాటిలో రిజర్వేషన్ అమలు చేయటం లేదు. అంతెందుకు సుప్రీంకోర్టులో రిజర్వేషన్ ఉందా? జడ్జీలు ఉన్నారు. హైకోర్టులో రిజర్వేషన్ ఉందా? లేదు. అంటే రాజ్యాంగం అమలైన 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఏం మాట్లాడుకుంటాం? కింది వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ప్రాతినిధ్యం లేదు అంటున్నాం. మరి ప్రాతినిధ్యం లేకపోతే ఈ రిజర్వేషన్లు కొనసాగాలనే కదా అర్థం. అందుకే అంబేద్కర్ ప్రతి 10 సంవత్సరాలకి రిజర్వేషన్లను పెంచుకుంటూ పోయి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశాన్ని రాజ్యాంగంలో రాశాడు. దీన్ని ఈ దేశాన్ని పరిపాలించిన పాలకులుగా తప్పు. దేశాన్ని మనమైతే పరిపాలించలేదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పరిపాలించలే. ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు బ్రాహ్మణులు పరిపాలించారు, రాజ్పుట్లు పరిపాలించారు, తర్వాత బనియాలు పరిపాలించారు. ప్రధానమంత్రులుగా పరిపాలించినటువంటి వాళ్ళు సరిగ్గా రాజ్యాంగాన్ని అమలు చేయలేదు కనుక ఇంకా లోపాలు కొనసాగుతున్నాయి. అందుకే అంబేద్కర్ కోరుకున్న రిజర్వేషన్లు ఇప్పటికీ కొనసాగటం వెనుక ఉన్న కారణాలు. అంటే 70 ఏళ్ళు దాటినా కూడా ఇంకా రిజర్వేషన్ ఫలాల కోసమే పోరాడుతూ ఉన్నారు. మరి రాజ్యాధికారాన్ని ఎప్పుడు చేజెక్కించుకుంటారు సార్? ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం పోరాటము చేసే దాంట్లో భాగమే రిజర్వేషన్ల కోసం పోరాటం. మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. వాళ్ళ జనాభా ఎంత ఉంది ఈ దేశంలో? 10% ఉంది అనుకుందాం, ఓపెన్ కేటగిరీ. 10% ఉన్నటువంటి వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. ఈ 10% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. అవకాశాలు ఉండాలి. ఒక రెడ్డి, ఒక బ్రాహ్మణ్, ఒక వెల్మ, ఒక కమ్మ, వీళ్ళకు కూడా కోమట రిజర్వేషన్ ఉండాలి. ఎందుకు ఉండాలంటే వాళ్ళు కూడా పేదలు ఉన్నారు, అట్టడి ఉన్న పేదలు ఉన్నారు, ఇంకా రోజువారీ తిండికి నోచుకోలేనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. చాలామంది బ్రాహ్మణులు రోజు గుడికి వెళ్తే తప్ప వాళ్ళ జీవనం సాగదు. ఆ గుడిలో పూజ చేసి అడిగినంత పులిహోర తెచ్చుకొని పిల్లలకు అన్నం పెట్టుకునే బ్రాహ్మణులు కూడా ఈ దేశంలో ఉన్నారు, కడు పేదరికం అనుభవించే బ్రాహ్మణులు. బహుళజాతి కంపెనీలు భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత గ్రామాల్లో ఉన్న కోమటోళ్ళందరూ వాళ్ళ షాపులన్నీ మూతబడిపోయి ఇప్పుడు ఏవి తోచక పేదరికంలో మగ్గుతున్న కోమటోళ్ళు ఉన్నారు ఈ దేశంలో. అట్లే రెడ్లు వ్యవసాయం చేశారు. వ్యవసాయం చేసిన రెడ్లు వ్యవసాయం అనేది వర్షాలు సరిగ్గా రాక, పెట్టిన పెట్టుబడి సరిగ్గా రాక, పంటలు దిగుబడి లేక అప్పుల పాలైపోయి పేదరికంలో ఉన్నటువంటి రెడ్లు చాలామంది ఈ దేశంలో ఉన్నారు. వీళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఉండాలి, ఉద్యోగాల్లో కూడా అవకాశం ఉండాలి, పేదవాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. అయితే వీళ్ళకి అవకాశం ఇవ్వాలనే నెపంతో ఆయన ఏం చేశాడు? 10% రిజర్వేషన్ కల్పించాడు. 10% మందికి 10% ఇచ్చాడు. బీసీలు భారతదేశంలో 53% ఉన్నారు, వాళ్ళకి 27% రిజర్వేషన్ ఉన్నది, సగం శాతం మాత్రమే ఉన్నది. ఎస్సీలు ఈ దేశంలో 22% ఉన్నారు. 22% వాళ్ళకి ఎంత ఉన్నది? ఒక చోట 15, ఒక చోట 13, ఒక చోట 12, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి ఒక చోట 7, అక్కడ జనాభాను బట్టి ఉన్నది. ఇట్లా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి వాళ్ళ జనాభాకు తగినటువంటి రిజర్వేషన్ లేదు, ఇవ్వలేదు. అందుకే భారతదేశంలో రాజ్యాధికారంలోకి వెళ్ళాలంటే చైతన్యం కావాలి. చైతన్యం కావాలంటే చదువు కావాలి, సంపద కావాలి, ఉద్యోగం కావాలి.
ఇవన్నీ కావాలంటే రిజర్వేషన్ ఉండాలి. అందుకే మా జనాభాకు తగినటువంటి రిజర్వేషన్ కావాలనే డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నది. నిజంగా రిజర్వేషన్లన్నీ తొలగించాల్సిన ఒకానొక పరిస్థితి ఏర్పడితే అప్పుడప్పుడు అంటూ ఉంటారు కొందరు, ఎందుకంటే రిజర్వేషన్లు తొలగించవచ్చు కదా, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వచ్చు కదా అంటారు. ఎస్, నేను కూడా అది కోరుకుంటా. రిజర్వేషన్లు తొలగించమని కోరుకుంటా. ఎప్పుడు కోరుకుంటా? అందరికీ ఒకే విద్యాలయాలు ఉండాలి, ప్రభుత్వమే విద్యాలయాలు నడపాలి, నో ప్రైవేట్. స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు ఒకటే ఉండాలి. ఇప్పుడు నిక్మార్ అని ఒక యూనివర్సిటీ ఉంటుందండి, అది పూనాలో ఉంటుంది. ఆ యూనివర్సిటీలో చదువుకోవాలంటే సంవత్సరానికి 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టగలుగుతారు? ఏ దళితుడు, ఏ ట్రైబు, ఏ బీసీ పెట్టి చదవగలుగుతారు? ఇంకా చాలా, జంషెడ్పూర్లో ఒక యూనివర్సిటీ, ఒక కాలేజ్ ఉన్నది, మేనేజ్మెంట్ కాలేజ్. ఆ కాలేజీలో చదవాలంటే సంవత్సరానికి 30 లక్షలు కట్టాలి. ఎవరు కట్టి చదువుతారండి? అంటే డబ్బులున్న వాళ్ళకి ఒక యూనివర్సిటీ, డబ్బులున్న వాళ్ళకి ఒక కాలేజీ, డబ్బులున్న వాళ్ళకి ఒక స్కూలు, ఇట్లా తీసుకొచ్చారు. డబ్బు లేని వాళ్ళకి ఒకటి. రిజర్వేషన్లు ఉండని కాలం ఒకటి రావాలంటే ఏం జరగాలంటే అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అందరికీ ఫ్రీ వైద్యం ఇవ్వాలి. వైద్యం చాలా ముఖ్యమైనది, అందరికీ ఫ్రీగా ఉండాలి వైద్యం. అదేవిధంగా అందరికీ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలి. ఈ దేశ సంపద, భూమి, ఉత్పత్తి సాధనాలు అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ కావాలి. ఈ దేశంలో పెట్టుబడిదారులందరూ 1-2 కులాల వాళ్ళే ఉంటారు, మిగతా కులాలకి ఉండరు. ఇప్పుడు షాపులు ఉన్నాయనుకోండి, కంపెనీలు ఉన్నాయనుకోండి, ఈ కంపెనీలు ఎవరి చేతిలో ఉన్నాయి? 2-3 కులాల చేతిలో ఉన్నాయి, మిగతా వాళ్ళ చేతిలో లేవు. అందుకే రిజర్వేషనే లేని రోజు రావాలంటే ఏం కావాలి? కంపెనీలు అందరి చేతిలో ఉండాలి, సంపద అందరి చేతిలో ఉండాలి, విద్య అందరికి అందాలి, వైద్యం అందరికి అందాలి, అందరూ స్వేచ్ఛగా జీవించగలిగే రోజు రావాలి. అప్పుడు అసలు రిజర్వేషన్ వద్దు అంటే అవసరం లేదు. సరే సార్, ఒక విషయం అడగాలి మిమ్మల్ని. రీసెంట్గా నేను రేంజర్ల రాజేష్ ఒక వీడియో చూసిన, మీరు ఒక మాట అన్నారని చెప్తే ఆయన బాగా ఆవేదన వ్యక్తం చేసిండు, బాధ వ్యక్తం చేసిండు. అంబేద్కర్ మాలలకు, మాదిగలకు జగజీవన్ రావు మీరు అన్నారా సార్? నేనైతే ఆయన ఆ మాట అన్నాడనే విషయం నాకు మిత్రుల ద్వారా తెలిసింది. ఆయన వీడియోలో కూడా మాట్లాడాడని నాకు ఆ వీడియో పెట్టారు, నేను ఆ వీడియో చూశాను. వీడియో చూసిన తర్వాత నేను రేంజర్ల రాజేష్కి ఒక మెసేజ్ పెట్టాను వాట్సాప్లో. ఓకే తమ్ముడు, నేనైతే ఎక్కడా నేను ఆ మాట ఇప్పటి వరకు అనలేదు. ఒకవేళ అని ఉంటే అవతలి వైపు యాంకర్ ఏమైనా అడిగితే యాంకర్ అడిగినటువంటి దానికి సమాధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు బాబు జగజీవన్ రావు మాదిగలకని, అంబేద్కర్ మాలలకని కొందరు భావిస్తున్నారు అని మాత్రమే నేను చెప్పి ఉంటా. నాకై నేను నా అభిప్రాయంగా మాలలకి అంబేద్కరు, మాదిగలకి జగజీవన్ రావు అనే మాట నేను ఎన్నడూ అనలేదు. నేను అన్న వీడియో ఎక్కడన్నా ఉంటే నువ్వు నాకు పంపించగలుగుతావా తమ్ముడు అని మెసేజ్ పెట్టాను. ఇప్పటి వరకు నాకు రిప్లై లేదు. మీరైనా సరే మీ ఛానల్ ద్వారా నేను ఆయనకి ఒక అప్పీల్ చేస్తున్నా, రేంజర్ల రాజేష్కి. నాకు ఇప్పటికైనా సరే ఆ వీడియో ఉంటే నాకు పంపిస్తే నేను దాన్ని చూసి నిజంగా నేను ఆ మాట అన్నట్లయితే ఇమీడియట్గా నేను ఏం చేస్తా అంటే బహిరంగంగా క్షమాపణ చెప్తాను. నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను. నా అభిప్రాయం ఒకవేళ ఆ విధంగా ఉండి ఉంటే తప్పనిసరిగా నేను క్షమాపణ చెప్తా. ఎందుకంటే తప్పు కదా అట్లా చెప్పడం, ఎవరైనా చెప్పకూడదు అట్లా. అందుకోసమే ఇప్పుడు మీ ద్వారా మాట్లాడుతున్న రేంజర్ల రాజేష్కు నేను ఒక అప్పీల్ చేస్తున్నా. ఏమని అప్పీల్ చేస్తున్నా? నాకు అది ఆ వీడియో పంపించమని. ఎప్పుడైనా అబద్ధాలని మాట్లాడకూడదు కదా మనం, తెలిసిన వాళ్ళం. అంటే ప్రొఫెసర్ కాసిం గారు అంటే రేంజర్ల రాజేష్కు పడదా సార్? అట్లేం లేదు. అది ఏమీ లేకపోతే ఎందుకు సార్? అంటే మీరు అనండి, దాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? చూడండి అండి, తమ్ముడు నీ క్షేమాన్ని కోరుతున్నాను. నేను నవంబర్ 10వ తారీఖు నాడు మెసేజ్ పెట్టిన ఆయనకి. నవంబర్ 10, తమ్ముడు నీ క్షేమాన్ని కోరుతున్నాను. ఇదో రేంజర్ల రాజేష్. ఇప్పుడు నీ ఉపన్యాసం మిత్రులు పంపిస్తే విన్నాను. నేను జగజీవన్ రావు మాదిగలకి, అంబేద్కర్ మాలలకు అన్నట్లు నీ మాటల్లో ఉంది. నేను అలా అన్నట్లు గుర్తులేదు. ఆ వీడియో ఉంటే పంపించగలవు. ఏ సందర్భాల్లో అన్నానో తెలుసుకుంటాను. కొన్నిసార్లు సందర్భాన్ని విడదీస్తే తప్పుడు అర్థాన్ని ఇస్తాయి. ఇక మా ఊరి డక్కలి వాళ్ళలో ఒకరిని పీజీ వరకు, మరో 2 డిగ్రీ వరకు చదివించేలా నేను సహకరించాను. ఆయన ఇంకోటి కూడా అన్నాడు, ఇట్లా మాట్లాడుతున్న కాసిం అన్నా డక్కలకు సాయం చేశాడా ఏమన్నా అని అన్నాడు ఆయన. అందుకే అది కూడా చెప్పాను. మా ఊరి డక్కలి వాళ్ళలో ఒకరిని పీజీ వరకు, మరో 2 డిగ్రీ వరకు చదివేలా సహకరించాను. చేసింది చెప్పుకోవటానికి కాదు, నీకు సమాచారం కోసం మాత్రమే. వర్గీకరణ జరిగితే భవిష్యత్తులో ఇద్దరం చేయవలసింది చాలా ఉంది.
మన ఇద్దరం. ఓకే. వర్గీకరణ జరిగితే మన ఇద్దరం కలిసి చేయవలసింది చాలా ఉంది. చివరకు దళితులకి మనమే మిగులుతాము కాసిం అని మెసేజ్ పెట్టాను. ఆయన చూసుకున్న బ్లూటిక్ కూడా పడింది. బట్ నో రిప్లై. నో రిప్లై. ఓకే. ఇప్పుడు మీరైనా చెక్ చేయండి ఆ వీడియో ఎక్కడన్నా దొరికితే. నేను ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకి తర్వాత ముందు కనెక్షన్ ఉంటుంది. ముందు దాన్ని విడదీసి తర్వాత దాన్ని విడదీసి మధ్యలో ఉన్న దాన్ని మనం బయట పెట్టామనుకోండి, అది ఏమవుతుందంటే అర్థం వేరొస్తుంది. అందుకోసమే నా ఉద్దేశం అది కాదు. మాలలకు అంబేద్కర్, మా దగ్గరికి జగజీవన్ రామ్ అనేది నా ఉద్దేశం కాదు. అది సరైంది కాదు, ఎవరైనా భావించినా సరైంది కాదు. వీళ్ళిద్దరూ ఒక్కొక్కరి పద్ధతిలో ఒక్కొక్కరు పోరాటం చేశారు. అంబేద్కర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. జగజీవన్ రామ్ కాంగ్రెస్ లో భాగంగా ఉన్నాడు. 1930లోనే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకి వెళ్ళాడు జగజీవన్ రామ్. జైలుకి వెళ్ళాడు ఆయన. జైలుకి వెళితే చిన్న పిల్లవాడు అప్పటికైనా. జైలుకి వెళితే గాంధీ జగజీవన్ రామ్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళి బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు కదా, బాబు రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి, ఆయనది బీహార్, జగజీవన్ రామ్ది బీహార్. బాబు రాజేంద్ర ప్రసాదే స్వయంగా జగజీవన్ రామ్ దగ్గరికి వెళ్ళి ఈయనను తీసుకొచ్చి కాంగ్రెస్ లో చేర్పించాడు. కాంగ్రెస్ లో చేర్పిస్తే అప్పటి నుంచి కాంగ్రెస్ తో ఉన్నాడు ఆయన. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, అణచివేత వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆయన బెనారస్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళాడు. అక్కడ అంటరంతనాన్ని అనుభవిస్తే పెద్ద పోరాటం చేశాడు. మంగళంలో కటింగ్ చేయకపోతే నాకెందుకు మంగళంలో కటింగ్ చేయట్లేదు, మీరు కటింగ్ చేసే వరకు నేను లేవని ఇక్కడ నుంచి అని నిరాహార దీక్ష చేశాడు. ఆ మంగళి వాళ్ళలో మార్పు తీసుకొచ్చి ఆయనకు కటింగ్ చేయించి సోదరాభావాన్ని వచ్చేటట్లు చేశాడు. రైతులు అందరినీ కూడగట్టి బెంగాల్లో ఒక పెద్ద మూవ్మెంట్ నడిపాడు ఆయన. భారతదేశంలో ఉన్నటువంటి డిప్రెస్డ్ క్లాసెస్ అంటే అన్టచబుల్ పీపుల్ అందరినీ కూడగట్టి 30,000 మందితో సభ చేశాడు. ఆయన పోరాటం ఆయన చేశాడు, ఆయన తక్కువ చేయడానికి లేదు. అంబేద్కర్ ఫిలాసఫర్, తత్వవేత్త. అంబేద్కర్ తత్వవేత్త. ఈ భారతదేశంలో కులం పోవడానికి, ఈ భారతదేశంలో దోపిడి పోవడానికి ఆలోచించినటువంటి తత్వవేత్త. కులం యొక్క పుట్టుక, కుల నిర్మూలనకు సంబంధించి ఆయన చేసిన ప్రతిపాదన వలన, ఆయన డెవలప్ చేసిన థియరీ వలన ఆయన ఒక ఫిలాసఫర్ అంబేద్కర్. బాబు జగజీవన్ ఒక పొలిటీషియన్, ఒక పొలిటీషియన్ అండ్ ఫైటర్. అట్లా ఆయన పద్ధతులు ఆయన, ఈయన పద్ధతులను పోరాటం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డాక అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. దాంట్లో చాలా కమిటీలు ఉన్నాయి. బాబు జగజీవన్ రావు మరికొన్ని కమిటీలకు చైర్మన్. నాకు తెలిసి ఒక 5-6 కమిటీలకి బాబు జగజీవన్ రావు చైర్మన్. 5-6 కమిటీల్లో మళ్ళీ అంబేద్కర్ కూడా మెంబర్గా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు. కొన్ని విషయాల పట్ల అభిప్రాయ భేదాలు ఉంటాయి ఎవరికైనా. జగజీవన్ రావు అభిప్రాయాలకి అంబేద్కర్ అభిప్రాయాలకి భిన్నత్వం ఉన్నది. ఆ భిన్నత్వం ఉన్నంత మాత్రాన వాళ్ళ శత్రువులాగా ఉండలే, కలిసి పనిచేశారు వాళ్ళు. చివరికి మళ్ళీ అంబేద్కర్ ఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రి అయ్యాడు, న్యాయశాఖ మంత్రి. అది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసము జగజీవన్ రాముకు అంబేద్కర్కి ఏదో విభేదాన్ని సృష్టించి ఒక అగాధం సృష్టించాలనే ప్రయత్నం ఎవరు చేసినా తప్పే. నేనేమంటున్నా అంటే ఈయన ఒకరికి నాయకుడు, ఆయన ఇంకొకరికి నాయకుడు కాదు. వాళ్ళు పుట్టిన కులాల్లో బాబు జగజీవన్ రావు చమర్ కులంలో పుట్టాడు, అంటే మాదిగ కులంలో పుట్టాడు. అంబేద్కర్ మహర్ కులంలో పుట్టాడు, అంటే మాదిగ కులంలో పుట్టాడు. గాంధీ కోమటి కులంలో పుట్టాడు, దేశానికి నాయకుడు అయ్యాడు కదా. అంబేద్కర్ మాల కులంలో పుట్టాడు, దేశానికి ఆధునిక భారతదేశాన్ని నిర్మించాడు కదా. బాబు జగజీవన్ రావు మాదిగ కులంలో పుట్టాడు, ఈ భారతదేశానికి సంబంధించిన ఒక విజన్ని రూపొందించే దాంట్లో ఆయన కూడా భాగమయ్యాడు కదా. కనుక వాళ్ళిద్దరినీ మనం సమానంగా చూడాలి, ఎవరికి ఎవరు తక్కువ కాదు. అట్లని వాళ్ళకు కులాల్ని ఆపాదించి జగజీవన్ రావు మాదిగలకని అంబేద్కర్ మాలకని ఎవరైనా అంటే తప్పు. అది నేనన్నా కూడా తప్పే. కానీ రెంజెల్ల రాజేష్ చెప్పినట్లుగా నేను అన్న సందర్భాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పటికైనా మీరైనా సరే రెంజెల్ల రాజేష్ అయినా ఆ వీడియో నాకు పంపిస్తే మళ్ళీ మీ యొక్క ఛానల్ ద్వారానే నేను అన్నట్లయితే బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్. అంటే ఇప్పుడు అసలు వర్గీకరణ కాకముందుకే మాలలకు మాదిగలకు ఇంత చిచ్చు రాజుకుంటే, అయిన తర్వాత ఇంకా మీరు అన్నట్టు మీరు ఇంతకుముందుకు అన్నారు కదా, వర్గీకరణ అయిన తర్వాత నువ్వు నేను కలిసి చేయాల్సినవి చాలా ఉన్నాయని. ఇప్పుడే ఇంత దూరం అయిపోతే ఇంకా వర్గీకరణ అయిన తర్వాత ఇంకా దగ్గర అవుతారా సార్? ఖచ్చితంగా అవుతారు. వర్గీకరణ అయిన తర్వాత దగ్గర అవుతారు. అవుతారడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా సార్? 2000 సంవత్సరంలో వర్గీకరణ అయింది. అయిన తర్వాత ఆ రోజుల్లో రాష్ట్రంలో ప్రమోషన్లో రిజర్వేషన్లు లేదు. ప్రమోషన్లో రిజర్వేషన్
అంటే ఒక క్లర్కుగా జాయిన్ అయితే వీడు జీవితాంతం క్లర్కుగా, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ క్లర్కుగా ఉద్యోగంలో చేస్తే జీవితాంతం క్లర్కే. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేస్తే జీవితాంతం అసిస్టెంట్ ప్రొఫెసరే. ఒక జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో జాయిన్ అయితే జీవితాంతం జూనియర్ అసిస్టెంట్. ఇట్లా ఉండేది. అప్పుడు ఏం చేశారంటే మాలలు, మాదిగలు, మందకృష్ణన్న, పివి రావు లాంటి వాళ్ళు, ఆ మహానాడులో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఆ రోజు పెద్ద పోరాట నిర్మాణం చేశారు. మాలలు, మాదిగలు కలిసి చేసి ఇవాళ మీరు చట్టం చూడండి, ప్రమోషన్లో రిజర్వేషన్ అని ఒక చట్టం వచ్చింది, ప్రభుత్వమే చట్టం చేసింది. ఆ చట్టం రావడానికి కారణం వీళ్ళిద్దరు కలిసి చేసిన పోరాటం వలన. అందుకోసం నాకు ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆనాటి కంటే ఇంకా ఈనాటికి చైతన్యం ఎక్కువ వచ్చింది, కొత్త లీడర్షిప్ వచ్చింది కనుక తప్పనిసరిగా వర్గీకరణ సమస్య పరిష్కారం అయిన వెంటనే వీళ్ళిద్దరి మధ్యన ఐకమత్యం ఏర్పడుతుంది. ఆ ఐకమత్యం తీసుకురావడానికి ప్రయత్నం చేసే వాళ్ళలో నేను మొదటివాడిగా ఉంటా. రెంజర్ల రాజేశం కూడా నేను దీనికి ఆహ్వానిస్తాను. ఓకే సార్, అంటే మీరు అన్నట్టు జరిగితే నిజంగా మేము కూడా సంతోషం జరుగుతుంది, నేను హామీ ఇస్తున్నా మీకు. సార్ ఈ విషయాలన్నీ పక్కన పెడితే మీ పైన అంటే మీ విషయానికి వస్తే అర్బన్ నక్సలైట్ అనే ముద్ర కూడా పడింది సార్. అంటే అది న్యాయబద్ధంగానే పడిందంటారా, అన్యాయమా? నేను ఇంతకుముందు ఈరోజు పేపర్ చూశాను, పొద్దున పేపర్ చూస్తే బీజేపీ మంత్రి, ఒక మంత్రి మాట్లాడాడు, రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, ఈ రాజ్యానికి కూడా వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము అని అన్నాడు. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళు ఈ దేశంలో అర్బన్ నక్సలైట్లే కనుక రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైటే అని వాళ్ళ పేపర్లో మెయిన్ శీర్షిక అది. రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ అయితే నేను కూడా అర్బన్ నక్సలైట్ని. ఒకవేళ రాహుల్ గాంధీ అయితే మీరు కూడా అవ్వడానికి చేస్తూ ఉన్నారు. అంటే ఈ దేశంలో రాజ్యం చేస్తున్న తప్పులని ఎత్తి పట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అర్బన్ నక్సలైట్ అని అన్నారు అనుకోండి. రాజ్యం తప్పులను చెప్పేవాళ్ళు రాజ్యము తప్పులని, ప్రభుత్వం తప్పులని, పాలకుల తప్పులని, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రుల తప్పుల్ని ఎత్తి చెప్పే అవకాశం భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉంది. ముఖ్యంగా యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లకు ఉంది. మా యూజీసీ గైడ్ లైన్స్ ఉంటాయి. మాకేముంటాయంటే ప్రభుత్వ విధానాల్లో ఏమైనా లోపాలుంటే ఆ లోపాలని సరిచేయవలసిన బాధ్యత యూనివర్సిటీ ప్రొఫెసర్ల మీద ఉంటుంది. ఆ లోపాలను సరిచేస్తూ విధాన పత్రాలను రూపొందించండి, పరిశోధన పత్రాలను రూపొందించండి, ప్రసంగాలు చేయండి, ప్రభుత్వానికి అందజేయండి అని యూజీసీ చెప్తుంది మాకు. కనుక నాకు భారత రాజ్యాంగం ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక హక్కు ఉంది నాకు, ఆర్టికల్ 1920. ఈ హక్కు ప్రకారం నేను మాట్లాడతాను. మాట్లాడితేనే అర్బన్ నక్సలైట్ అంటే సంతోషమే. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు సార్. అంటే ప్రొఫెసర్లో జైలు పోగా నేనైతే ఎక్కడ చూడలేదు. నాకు తెలిసిన మొదటి ప్రొఫెసర్ జైలుకు పోయింది మీరే. సార్ పోయొచ్చిన తర్వాత పోవడమే గగనం. పోయొచ్చిన తర్వాత కొంత అయినా అణిగిమణిగి ఉంటారేమో అనుకున్నాం, బట్ ఇంకెక్కువ కూడా ఎగిసిపడతా ఉన్నారు. భవిష్యత్తులో ఇంక ఇబ్బందులు రావా సార్? అయితే నేను జైలుకు పోయినప్పుడు ఈ సమాజం అంతా నా కోసం పోరాటం చేసింది. ఈ దేశంలో ఉన్న సమాజం అంతా, యూనివర్సిటీలలో, కాలేజీలలో, బయట దళిత సంఘాలు, రచయితల సంఘాలు, ఎందరో ప్రజాస్వామికవాదులు నా కోసం వ్యాసాలు రాశారు, చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు, ముఖ్యమంత్రికి లేఖ రాశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు. నా విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీలో వారం రోజులు బంద్ పెట్టారు. ఇంతమంది ప్రజలు నేను జైలుకు పోతే నా గురించి ఆలోచించారంటే, ఇంతమంది గుండెల్లో, మనసుల్లో నేను ఉన్నట్లే కదా. డెఫినెట్లీ. కనుక తిరిగి నా యొక్క ప్రయత్నం వల్ల దేనికోసం ఉండాలి, బయటకు వచ్చినాక కూడా వాళ్ళ సమస్యలను మాట్లాడడం కోసమే ఉండాలి. జీవితంలో ఏముంటుంది, చిట్ట చివరికి ఏం మిగులుతుంది? ఒక మంచి మాట మిగులుతుంది. మనం ఎంత సంపాదించుకునేది మన వెంట రాదు. మనం ఎవరి కోసం పనిచేసామనేది మన వెంట ఉంటుంది. ఏ ప్రజల గురించి జీవించామనేది మన వెంట ఉంటుంది. కనుక ఈ దేశంలో పేద ప్రజల నుంచి వచ్చిన నేను, అట్టడుగు వర్గం నుంచి వచ్చిన నేను, కులం నుంచి వచ్చిన నేను, ఆ అట్టడుగు వర్గం కులం విముక్తి కోసం మాట్లాడడానికి ఎలాంటి భయం లేకుండా మాట్లాడతాను. ఎంత రిస్క్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కనుక న్యాయం వైపు నిలబడటం, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అని శ్రీశ్రీ రాశాడు. ఆ కష్టజీవికి ఇరువైపులా ఉండటం అనేది నా బాధ్యత. అంటే కేవలం కష్టజీవులకు ఇరువైపులనే ఉంటారా, లేకపోతే నిజంగా మీలో కమ్యూనిస్ట్ భావాలు కూడా ఉన్నాయా సార్? నేను కమ్యూనిస్టును చెప్పుకోవడానికి నాకేం అది లేదు. యాక్సెప్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా భారతదేశ ప్రపంచంలో కమ్యూనిజం అనేది ఒక సుందర స్వప్నం. రష్యా అనే దేశంలో, చైనా అనే దేశంలో కమ్యూనిజం వచ్చింది. ఆ దేశాలు వాళ్ళ అభివృద్ధి, అంత స్థాయిలో అభివృద్ధి చెందడానికి కమ్యూనిజమే కారణం. చైనా అనే దేశంలో, చైనా అనేది మనకన్నా వెనుకబడిన దేశం.
1940లో మనకు స్వాతంత్రం వచ్చింది, 1949లో దానికి స్వాతంత్రం వచ్చింది చైనాకి. మనకన్నా 2 ఏళ్ళు లేటుగా వచ్చింది. కానీ వాళ్ళ చైనా ప్రపంచంలో సూపర్ పవర్. అమెరికా భయపడుతుంది చైనాని చూసి. మరి ఇండియా కమ్యూనిజం దానికి రీజన్ ఎస్, ఇవాళ కమ్యూనిస్టు పార్టీ అక్కడ ఉందా లేదని వేరే చర్చ. కానీ అక్కడ ఆనాడు కమ్యూనిస్టు పార్టీ మావో నాయకత్వంలో 1940 నుంచి 1976 వరకు వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళు చేసిన ఉత్పత్తి, వాళ్ళు చేసిన కృషి, కమిట్మెంట్, ఆ దేశం పట్ల కమిట్మెంట్, అదంతా కూడా కమ్యూనిస్టు పార్టీ ద్వారానే వచ్చింది. అదేవిధంగా రష్యా అనే దేశంలో 1917లో విప్లవం వచ్చింది. 1930 నాటికి రష్యా సూపర్ పవర్ అయింది, ప్రపంచంలోనే సూపర్ పవర్ అయింది రష్యా. మొత్తం ప్రపంచాన్ని అంతా తన వైపు తిప్పుకున్నది. అమెరికా ఒకవైపు, అమెరికా పెట్టుబడిదారు దేశాలు, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్ లాంటి పెట్టుబడిదారు దేశాలు ఒకవైపు, రష్యా కింద ఉన్నటువంటి దేశాలన్నీ ఒకవైపు. భారతదేశానికి బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టుకోవాలంటే, జంషెడ్పూర్లో ప్రాజెక్టు పెట్టాలంటే, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టుకోవాలంటే ఎవరు సహాయం చేశారండి? రష్యా సహాయం చేసింది ఈ దేశానికి. అంటే పేద దేశాలకి రష్యా సహాయం చేసింది. ఎట్లా సాధ్యమైంది అంత అభివృద్ధి రష్యాకి? కమ్యూనిజం వలన సాధ్యమైంది. కనుక కమ్యూనిజం అనేది ఏం కోరుకుంటుంది? సమానత్వాన్ని కోరుకుంటుంది. ఎవడు ఎంత పని చేస్తే అంత ప్రతిఫలం దక్కాలని కోరుకుంటుంది. దోపిడీ లేని సమాజాన్ని కోరుకుంటుంది, దౌర్జన్యం లేని సమాజాన్ని కోరుకుంటుంది, అవినీతి లేని సమాజాన్ని కోరుకుంటుంది, అందరిలో సమానత్వాన్ని కోరుకుంటుంది. అట్లాంటి సమానత్వమైన రాజ్యం రావాలని నేను కోరుకుంటాను. అంటే మీరు కమ్యూనిజాన్ని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, కానీ ఇప్పుడున్న నాయకులు కావచ్చు సెంట్రల్లో అసలు అన్నిటికీ కారణం గొప్పది ఈ దేశానికి సనాతన ధర్మమే. ఆ సనాతన ధర్మాన్ని అలవర్చుకుని ఆ ధర్మాన్ని పాటించే భారతీయ జనతా పార్టీతోనే భారతదేశ అభివృద్ధి అనేది జరుగుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అది వాళ్ళ అభిప్రాయం. సనాతన ధర్మం ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. కమ్యూనిజం ద్వారానే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం. అయితే నా అభిప్రాయాన్ని వాళ్ళు తప్పు పట్టవచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని నేను తప్పు పట్టవచ్చు. కానీ ఆచరణలో ఆచరణ ఒకటి ఉంటుంది కదా. నేను చెప్పేదైనా, వాళ్ళు చెప్పేదైనా, ఇంకోరు చెప్పేదైనా, సిద్ధాంతం చెప్పేదైనా, పెద్దవాళ్ళు ఎవరు ఫిలాసఫర్ చెప్పిందైనా నీవు ఆచరించడం ద్వారా ఫలితం ఏమొచ్చింది అనేది ముఖ్యం. ఇప్పుడు నేను ఫలితం చెప్పాను మీకు. కమ్యూనిజం వలన ఎక్కడ ఉన్న చైనా ఎక్కడికి పోయిందో చెప్పాను, ఎక్కడ ఉన్న రష్యా ఎక్కడికి పోయిందో చెప్పాను, క్యూబా ఉన్నది, వియత్నాం ఉన్నది, చాలా దేశాలు. ఆ విధంగా సనాతన ధర్మం అమలు చేయండి. మీరు సనాతన ధర్మాన్ని అమలు చేసి, ఏమిటి సనాతన ధర్మం అంటే? కుల వ్యవస్థ ఉండటం, చెప్పులు కుట్టేవాడు ఉండాలి, కుండలు చేసేవాడు ఉండాలి, సగరం చేసేవాడు ఉండాలి, బట్టలు వేసేవాడు ఉండాలి, మంత్రాలు చదివేటోడు ఉండాలి, తాళ్ళు ఎక్కేవాడు ఉండాలి, గొర్రెల కాస్తోడు ఉండాలి, బర్రెల కాస్తోడు ఉండాలి, నీకు సేవ చేసేటోడు ఉండాలి, నీకు కాళ్ళు నొస్తే నీకు కాళ్ళు ఒత్తేటోడు ఉండాలి, ఆడవాళ్ళు చదువుకోవద్దు, ఊళ్ళో దూరంగా ఉండాలి, ఆడవాళ్ళు బడికి వెళ్తే చదువుకున్నటువంటి ఆడవాళ్ళు అన్నం వడ్డిస్తే భర్త కంచంలో ఉన్నటువంటి మెతుకులన్నీ పురుగులుగా మారిపోతాయి. ఇది మీరు రాశారు కదా సనాతన ధర్మం. ఎవడైనా చదువుకుంటే, శూద్రుడు అనేవాడు చదువుకుంటే వాడిని నాలుక తెగ్గోయండి, వేదాలంటే చెవులో సీసం పోయండి, చంపేయండి. కేవలం క్షత్రియులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి, శూద్రులు రాజ్య పరిపాలన చేయకూడదు, వైశ్యులు రాజ్య పరిపాలన చేయకూడదు అని మీరు, ఇది సనాతన ధర్మం. అంటే నిజంగా సనాతన ధర్మమే చెప్పిందా లేకపోతే కొందరు బ్రాహ్మణులు చేసిన కుట్రనా సార్? ఇవాళ మోడీ ఆయన దేశానికి అధినేత, ప్రధానమంత్రి, ఆయన బీసీ కులం అని చెప్తున్నాడు కదా. మరి నీ సనాతన ధర్మం ఏం చెప్తుంది? నీ వేదం ఏం చెప్తుంది? చాతుర్వర్ణంలో, చాతుర్వర్ణ వ్యవస్థలో క్షత్రియులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలని చెప్తున్నది. మరి నీకు క్షత్రియులు కాదు కదా. మరి సనాతన ధర్మాన్ని తీసుకొస్తే మోడీ గారు ఎక్కడ ఉండాలి? ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో కుట్టుకుంటే ఏదో పని చేసుకుంటూ ఉండాలి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. సనాతన ధర్మం ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి, పంట పండించుకుంటూ ఉండాలి. కాపులు అంటే కాపు కాసేవాడు అని అర్థం, వ్యవసాయం చేసేవాడు అని అర్థం. మరి సనాతన ధర్మం ప్రకారం ఆయన అక్కడ ఉండాలి. చంద్రబాబు నాయుడు సనాతన ధర్మం ప్రకారం ఏం చేయాలి? ఆయనకి ఏం వృత్తి కూడా లేదు, వాళ్ళ కులానికి ఏదో పని చేసుకుంటూ ఉండాలి. కనుక సనాతన ధర్మం ప్రకారం ఈ దేశం అభివృద్ధి చెందిన దాఖలా ఉందా? రాజ్యాంగం ప్రకారం దేశం అభివృద్ధి చెందిందా? సనాతన ధర్మం ప్రకారం అభివృద్ధి చెందిందా? మనకు అర్థమవుతుంది. అందుకే నేను చెప్పిన కమ్యూనిజం ప్రకారం అభివృద్ధి చెందిన ఉదాహరణ చూపించాను. మీరు చెప్పిన సనాతన ధర్మం ప్రకారం అభివృద్ధి చెందిన దాఖలా చూపించండి. సనాతన ధర్మం ప్రకారం కాసిం అనేటటువంటి వాడు ఎక్కడున్నా చెప్పులు కుట్టుకుంటే మా ఊళ్ళో ఉండాలి, మాదిగ గూడెంలో, మాదిగ ఇంట్లో చెప్పులు కుట్టుకుంటూ ఉండాలి కాసిం. ఇవాళ చెప్పులు కుట్టుకుంటూ ఉండే కులం నుంచి రాజ్యాంగం ప్రకారం కాసిం అనేటోడు వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయి, ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయి మీ ముందు మాట్లాడుతున్నాడు. రాజ్యాంగం ప్రకారం మాట్లాడుతున్నాడు, సనాతన ధర్మం ప్రకారం కాదు. సనాతన ధర్మం ప్రకారం ఎవడైనా దళితుడు చదువుకున్నోడు ఉన్నాడా? ఎవడైనా బీసీ చదువుకున్నోడు ఉన్నాడా? ఎవరైనా స్త్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారా?
స్త్రీలు రాజ్యాధికారం చేసిన ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. ఆమెనే చెప్పింది, నన్ను భర్త చనిపోయిందని చెప్పి గుడిలోకి రానివ్వలేదు సనాతన ధర్మం, కానీ భారతదేశ రాజ్యాంగం ఈ దేశానికి నన్ను ప్రధానమంత్రిని చేసింది అన్నదాన్ని. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు వాళ్ళ రాష్ట్రపతి అయ్యారు. ఎక్కడున్నారనే ఆదివాసీ గూడెల్లో ఉన్నటువంటి వారు రాష్ట్రపతి అయ్యారు. మరి అంతకుముందు రాష్ట్రపతులు ఎవరయ్యారు? బ్రాహ్మణులే రాష్ట్రపతులు అయ్యారు ఎక్కువ మంది కదా. కనుక సనాతన ధర్మం అభివృద్ధికి అనుకూలంగా ఉంది, అభివృద్ధి దీని ద్వారా సాధ్యమని అని చెప్పారు అనుకోండి, మీరు నిరూపించండి. నిరూపిస్తే మనం వాదనకు దిగుదాం. నేను నమ్మిన సిద్ధాంతం మీకు ఉదాహరణ చెప్పాను. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక చిన్న పాటతో క్లోజ్ చేద్దాం సార్. ఈ సమాజానికి మేలు చేసేదైనా మీ నోటి ద్వారా. భారతదేశ సంపద అందరికీ సమానంగా దక్కాలని నేను ఇప్పటి వరకు మీతో మాట్లాడాను. ఆ సంపద సమానంగా దక్కడం కోసం ఈ దేశ సంపద దానికోసం ఎందరో పోరాటం చేస్తున్నారు. పోరాటం చేస్తూ ఆ పోరాటంలో ఒరిగిపోతూ ఉన్నారు. కులాన్ని వ్యతిరేకించినందుకు అగ్రకులాల చేతులు దాడికి గురై చచ్చిపోయిన వారు, తన మత విశ్వాసాలను వ్యక్తం చేసినందుకు, ఆ మత విశ్వాసాలు కలిగి ఉన్నందుకు ఆధిపత్య మతం చేత చంపివేయబడుతున్న వాళ్ళు, చర్చిలను కాల్చివేయబడిన సందర్భాలు చంపివేయబడినటువంటి వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటంలో ఎన్కౌంటర్లకు గురై చనిపోతున్నటువంటి వాళ్ళు, ఇట్లా ఎందరో ఉన్నారు అమరులు. వీళ్ళు వీరులు. వాళ్ళు ఏమి కోరుకున్నారు? ఈ దేశంలో ఏమి కోరుకోలే. వాళ్ళ పేరు కోరుకోలే, వాళ్ళ ఇల్లు బాగుపడాలని కోరుకోలే, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆస్తులు కావాలని కోరుకోలే. అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. అన్నీ వదిలేసి అజ్ఞాతం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు పోరాటం చేసి చచ్చిపోతే తప్ప ఆయన ఫలానా మనిషి అని మనకు అర్థం కావటం లేదు. అట్లాంటి వీరులు భూమికో పేరు కోసం వచ్చినందున అవ్వ అయ్యే పెట్టిన పేరు చెప్పరు. జయరాజన్న రాశాడు ఈ పాట వాళ్ళ గురించి. పేరు కోసం వచ్చిరందురా, మనమందరం పేరు కోసమే కదా నేను మీతో మాట్లాడుతున్నా. మీ దాన్ని 1,00,000 మంది చూస్తారు, 1,00,000 మంది చూసి నన్ను మెచ్చుకుంటారు, నాకు ఇంత పేరు వస్తుంది. కానీ వాళ్ళు ఎవరు కూడా పేరు కోసం వచ్చిరందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు. భూమి కోసం వచ్చిరందున 1000 ఎకరాల భూమిలు ఎన్నో పంచారు, సెంటు భూమి అడగరు. తిండి కోసం వచ్చిరందున ఒక పంట, ఆ పంచిన భూమిలో పెరిగిన పంట కంకి మీద చెయ్యి వేయరు. మరి దేనికోసం వచ్చారు? మనందరి విముక్తి కోసం వచ్చారు. ఆ ఒరిగిపోయిన వీరుల మీద గద్దరన్న రాశాడు. ఆ వీరులు అమరులు, వారి త్యాగం హిమాలయ శిఖరాల వంటిది. ఆ బిడ్డల్ని చంపేస్తే కనీసం ఆ తల్లి అడుగుతుంది, ఓ నా రాజ్యమా, నా బిడ్డల్ని చంపేస్తే, ఎన్కౌంటర్ చేస్తే కనీసం ఆ బిడ్డల శవాన్నన్నా ఇవ్వండి. ఆ శవాన్ని మా బొందబెట్టుకొని 4 ఎర్రమల్లె పూలు తెచ్చి ఆ శవం మీద వేసుకుంటామని ఆ తల్లి. కావు కావున కాకులరిసి తలుపు తెరిసి పలకరిస్తాం, ఎవరొస్తారో చెప్పుమా నీ తొవ్వ చూస్తూ కూర్చుంటాం, మీరు కాకమ్మలయ్యి వస్తారా, మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా, మా బిడ్డలు. కట్టిన ఆ తెల్లావును కంటి పాపల చూసుకుంటాం, పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమూలే సాదుకుంటాం, పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావలుంటాం, తల్లి లేగను నాకుతుంటే మా తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే, మా పురిటి నొప్పులయ్యి వస్తారా, మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా, మా బిడ్డలు. ఇంటి ముందల పెరడులోన మొక్కజొన్న సేను పెడతాం, ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం, మొక్కజొన్న కంకులవుతారా, మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా, మా బిడ్డలు. వద్దురా వద్దురా కొడక, దసరా పండుగ దగ్గరుంది, దర్జీవాల్లో గుట్టరాని, తమ్మునికి షర్టు తెస్తాం, నీకు ప్యాంటు తెస్తానంటే, ఏది వద్దని జిద్దు చేస్తేవి అలిగి అన్నం తినకపోతేవి, తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాను, పాల పిట్టై చూసిపోతారా, మా బిడ్డలు.
మీరు పాల పెట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు, మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు. వద్దురా కొడుక దొరలతోనే యుద్ధమొద్దని, నెత్తినోరు మొత్తుకున్నా ఎంత చెప్పినా వినకపోతివి. మొండివాడవు దండివాడవు శ్రమలు నిండిన గుండెవాడవి. మీ ఎత్తిన ఆ ఎర్ర జెండను మా ప్రాణముండగా వదలనంటిని. మీరెత్తిన ఆ ఎర్ర జెండను మా ప్రాణముండగా వదలనంటిని అని ఆ తల్లులు వారి వేదన, ఆ బిడ్డల స్మృతిని గుర్తు చేసుకున్న సందర్భం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.